చిన్నదైనా పెద్దదైనా దానికి ప్రాణ చైతన్యం అతి అరుదైన కవుల్లో శ్రీ మునిపల్ రాజు గారు ఒకరు. మానవుడి శక్తికి మించినటువంటి ఒక విధి ఒకటి ఉన్నది అని నేను అనుకుంటున్నావాడిని. ఆ పద్ధతిలోనే నా ఆలోచన ధోరణి కూడా పెరిగింది. అందువల్ల నేను ఎక్కువగాను ఈ ఆది భౌతికమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి భౌతికమైన ఈ కల్లోలాల గురించి ఎక్కువ రాశాను నేను. తను పుట్టిన మట్టిని, తన చుట్టూ ఉన్న మనుషుల్ని అమితంగా ప్రేమించగలిగే రచయితే తన రచనల్లో భారతీయతను, తాత్వికతను, మానవతను, స్వచ్ఛతను చూపించగలుగుతారు. అటువంటి రచయితే చిరస్థాయిగా పాఠకుల గుండెల్లో నిలిచిపోగలుగుతారు. అటువంటి ఆణిముత్యం లాంటి రచయిత శ్రీ మునిపల్ రాజు గారు. వారు రాజశాస్త్రి అవార్డుతో పాటు అనేక రకాలైన అవార్డులు తీసుకున్నా వారు సరళిజం కథలకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు కూడా వారు తీసుకోవడం జరిగింది. కథాలోకంలో రారాజుగా వెలుగొంటున్న శ్రీ మునిపల్ రాజు గారి కథా ప్రస్థానం చూద్దాం. నేను తెనాల్లో పెరిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి సాంస్కృతిక వాతావరణం, అప్పుడు అది ఒక పెద్ద రంగస్థల భూమి కదా. అక్కడ అనేక నాటకాలని, ఎక్కువగా నాటకాలని, మూకీ సినిమాలు కూడా చూసిన రోజులకి 1930 ముందు. అందువల్ల ఆ ప్రేరణ చాలా వరకు నా మీద పనిచేసింది. అందువల్ల నేను విద్యార్థి దశలోనే ఈ రచనా వ్యాసంగం మీద ఆకర్షితులయ్యాడు. దానికి తోడు మాకు ఒక జమ్మలమునిగ రామమూర్తి గారు అనే ఒక పంతులు గారు చాలా శ్రద్ధ తీసుకుని మాకు సాహిత్యం అంటే ఏంటో నేర్పారు. మానవతా దృక్పథంకి ముఖ్యమైన కారణం మానవుడి యొక్క వేదనను, మానవుడి యొక్క దుఃఖము, మానవుడి యొక్క పరివేదన. మా తండ్రి గారు చనిపోయిన తర్వాత చాలా అనూహ్యమైనటువంటి సంక్లిష్ట దశలో పడ్డాం మేము. ఆ దశలో మాకు ఎవరు తోడు అంటే మా దుఃఖమే మాకు తోడు. అది మెయిన్ బ్యాక్గ్రౌండ్ అయింది. ఎందుకు ప్రపంచం ఇలాగూ ఈ పేదతనం రాగానే ఈ దగ్గర బంధువులు కూడాను దూరం ఎందుకు అయిపోతున్నారో అనే ఆలోచన నాకు చిన్నప్పుడే కలిగింది. తర్వాత అనేకమైనటువంటి నేను దూరంగా ఉన్నప్పుడు నన్ను పెంచిన పెద్దలు వాళ్ళందరూ చనిపోవటం, ఇదంతా నన్ను ఒక సెంటిమెంటల్ లోతుల్లోనే కాకుండాను ఎందువల్ల ఇట్లా జరుగుతున్నది, ఇది మానవుడి శక్తికి మించినటువంటి ఒక విధి ఒకటి ఉన్నది అని నేను అనుకుంటున్నావాడిని. ఆ పద్ధతిలోనే నా ఆలోచన ధోరణి కూడా పెరిగింది. అందువల్ల నేను ఎక్కువగాను ఈ ఆది భౌతికమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి భౌతికమైన ఈ కల్లోలాల గురించి ఎక్కువ రాశాను నేను. మునిపల్ రాజు